ఈ న్యూస్ 2 రోజుల్లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. మహా కుంభమేళాకొచ్చే భక్తుల కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. భారీ భద్రత నడుమ కుంభమేళా నిర్వహిస్తోంది యోగి సర్కార్. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుంభమేళాకొచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చి గంగానదిలో పవిత్ర స్నానమాచరిస్తున్నారు. కుంభమేళాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. 2025 మహాకుంభమేళకు ప్రయాగ్రాజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రజెంట్ మనం విఐపి ఘాట్ వద్దున్నాం. ఈ కుంభమేళాలో కుంభమేళకు వచ్చే భక్తులు అందరూ కూడా విఐపి ఘాట్కు వచ్చి ఇక్కడ నుంచి బోట్ల ద్వారా సంగమం వరకు వెళ్లి అక్కడ స్నానమాచరించి పవిత్ర గంగా స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి వెనుదిరుగుతారు. అంటే అసలు ప్రయాగ్రాజ్ వచ్చి కుంభమేళాలో గంగా స్నానం ఆచరించడం అనేది మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామంటూ ఇక్కడికి వస్తున్న భక్తులు చెప్తున్నారు. మరోవైపు తమ సొంత రాష్ట్రంలో సొంత ఊరిలో ఈ కుంభమేళా జరగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామంటూ ప్రయాగ్రాజ్ ప్రజలు కూడా చెప్తున్నారు. మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటు యోగి సర్కార్ అటు మోడీ సర్కార్ ఇద్దరు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహాకుంభమేళాను నిర్వహిస్తున్నారు. అంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ కుంభమేళా ఇక్కడ ప్రయాగ్రాజ్ లో రావడం, ఈసారి ఇక్కడ ప్రయాగ్రాజ్ లో గంగా నది వద్ద ఈ కుంభమేళా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా ఇటు యూపీ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు గంగా స్నానం ఆచరించడానికి కుంభమేళాకు వచ్చే భక్తులు కూడా పూర్వజన సుకృతంగా అంటే భగవంతుని అనుగ్రహంతోనే మేము ఇక్కడికి రాగలిగామంటూ కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఎంతో పుణ్యం వస్తుంది గంగాలో పవిత్ర స్నానం ఆచరిస్తే అంటూ కూడా భక్తులందరూ కూడా వారందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ కుంభమేళాకు 40 నుంచి 50 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించేందుకు వస్తారు కాబట్టి వారందరికీ కూడా భారీ ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కుంభమేళాను యోగి సర్కార్ నిర్వహిస్తోంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఈ కుంభమేళాను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాటర్ లో కూడా భక్తులకు ఈ కుంభమేళకు వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అంటే ఈ బోట్లలో ప్రయాణం చేసే సందర్భంలో ఏమైనా ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాల్లో వాటర్ అంబులెన్స్లను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జల్ పోలీసులు ప్రయాగ్రాజ్ పనిచేయనున్నారు. మొత్తంగా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతోనే అన్ని సకల సౌకర్యాలను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రజలు రావడం, ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి దర్శనం చేసుకుని మళ్ళా వెనుదిరిగే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ పార్కింగ్ సంబంధించి కానీ బస్సుకు సంబంధించి కానీ అంటే ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ప్రయాగ్రాజ్ వచ్చి ఘాట్లకు వచ్చి గంగా నది స్నానం ఆచరించి తిరిగి వెళ్లారు కూడా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, ప్రయాగ్రాజ్, విఐపి ఘాట్. జై బేజ్.